ఈ రకంగా ఉండాలి. అక్కడక్కడ మనకు ఎల్లిగడ్డ ఉడక ఇట్లా కమ్మగా వస్తుంది. ఇట్లా ఒక దాంట్లో మనం చల్లగా కావాలంటే ఒక దాంట్లో వేసేసుకోవాలి. కరివేపాకు కారం రెడీ. హెయిర్కు జుట్టుకు మనకు బాడీకి కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. మనము ఏంటంటే ఇట్లా వేసి పెట్టుకున్నామంటే ఇక ఎప్పుడు ఇంత అన్నంకు వేడి అన్నం మన ఫస్ట్ ఒక ముద్దకు వేసుకొని కలుపుకొని తినరు. నెయ్యి వేసుకొని తినచ్చు, నూనె వేసుకొని తినచ్చు. పిల్లలకు కూడా ఒక ముద్దకు పెడితే ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా తింటారు. ఇంతే. ఇక కొంచెం చల్లగా అయినాక గ్లాస్ దాంట్లో నింపుకోవాలి. తినిసో పెట్టిన తేజ. ఇక ఇది ఏంటంటే పాత రోజులల్లది, వెనకట మా బాపమ్మ వాళ్ళు చేసుకున్న రోజులల్లది ఈ ఫుడ్డు. ఇట్లా వేస్తురు, ముద్దలు కలిపి పెడుతురు. ఎంత కమ్మగా తింటుంటేమో. కొంచెం పచ్చి నూనె వేస్తురు, పచ్చి నూనె వేసి కలిపి తినబెడుతురు. నెయ్యి వేస్తురు. ఇక ఇట్లా బరకగా ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. ఇక కమ్మగా వస్తుంది. ఒక గ్లాస్ దాంట్లో నింపి పెట్టుకున్నామంటే కమ్మతనంలో సూపర్గా. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. కరివేపాకు కారం అంటే మనకు ఏర్ అన్నది నెత్తి ఎంటికలు ఉండే కొంతమందికి. ఇక జుట్టు వేసుకుందామంటే కూడా ఇబ్బంది. ఇక ఇట్లా వేసుకొని మనము పెట్టుకుంటే ఒక గ్లాసెస్ అంతా పెట్టేసుకున్నామంటే గడికి ఒక స్పూను వేడివేడి అన్నం వేసుకొని తింటే ఇక అది టేస్ట్ కూడా బాగుంటుంది. ఎట్లా వేసుకుందాం, టేస్టీగా చేసుకుందాము, మంచిగా వేసుకుందాము. ఇక మీరు తినేటట్టే మేము చేసుకుంటాము. మేము తినేటప్పుడు తినుడు ఉడక మీ టేస్ట్ లెక్కనే తింటాము. ఇక కారాలు ఉప్పులు గుడక నేను అందరం తినేలాగానే చూపిస్తున్నా. ఇక ఏంటంటే ప్రాసెస్ అన్నది పక్క చూడండి. పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా మంచి మాట స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే మంచి మాటలు నచ్చుతున్నాయి అమ్మ, నువ్వు చెప్తుంటే మోటివేట్ అవుతున్నాము అని ఒక ఆమె మాల ఉడక చెప్పింది నాకు. మేము మాలకోతే ఉడక ఆమె అన్నది. ఇక మీరు అంత మోటివేట్ అవుతుందంటే నాకు ఎంత ఇష్టము ఈ మాటల ద్వారా. ఏంటంటే ఇంకోళ్ళ గురించి మనం ఆలోచించద్దు. మన ఎదుగుదల మనకు ఉండాలి. ఇంకోళ్ళు వీళ్ళు ఇట్లున్నారు అలా అట్లున్నారు అని అనద్దు. మనమైతే విజయం మనం ఎట్లా సాధించుదాము, ఎట్లా బాగుపడదాం అన్నది ఒకటి ఆలోచించుండ్రి. ఎందుకంటే ఇంకోళ్ళది ఆలోచించకుండ్రి, మనం ఆలోచించుకొని మనది చేసుకుంటూ పోదాము. మన టైం వేస్ట్ చేసుకోవద్దు, మనం టైం వృధా చేసుకోవద్దు. ఇది మంచి మాట, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మంచి కరివేపాకు కారంతో మీ ముందుకు వచ్చిన చూద్దాం. చూపెట్టరా ఏమేం కావాలో చూపిస్తా. పక్క చూపిస్తా, కొలతలు అయితే కరెక్ట్ చూపిస్తా. ఈ కప్పు తీసుకుంటున్నా కరివేపాకు. ఈ కప్పు ఇగో ఎండుమిర్చి. మీరు కారం ఇంకెక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోండి. ఒక 8 దాకా వేస్తున్నా. ఇవి కారం బాగున్నాయి. సప్పగా ఉంటే మాత్రం ఇంకొక 4-5 వేసుకోండి. ఇగో ఇంగువ, చింతపండు ఒక ఉసిరికాయ అంత, చిన్న ఉసిరికాయ అంత. ఇగో ఇవి అయితే ధనియాలు, మినపప్పు. ఇవి మీరు పల్లీలు, మీకు పల్లీలు ఇష్టం లేదు అనుకో శనగపప్పు వేసుకోండి. శనగపప్పు ఇష్టం లేదు అనుకో మీకు నువ్వులు వేసుకోండి. ఇక మీరు 3 ఏదన్నా ఒకటి వాడుకోండి. ఇలా బాగుంటుంది టేస్ట్కి. అయితే జీలకర్ర, ఇగో ఇది దొడ్డుప్పు, అదే రాక్ సాల్ట్ అంటారు, కల్లుప్పు అంటారు. ఇది వాడితేనే మనం కారంలల్లా మంచిగా ఉంటుంది. కారపొడిలల్లా మన సన్నపప్పు అయితే వాడద్దు. ఎల్లిగడ్డలు, పసుపు, ఇక మెంతులు, ఇగో ఇంతలే చేసుకుందాం. ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది. ఎట్లా వేసుకుందాం అనేది పక్క కొలతలతో చూపిస్తాను. నేను పక్క లెక్క చూపిస్తాను. ఇక మనం పక్క చేసుకుందాము, మంచిగా చేసుకుందాము. ఏంటంటే ఆ రోజులల్లో ఇట్లా తిన్నారు కాబట్టి గట్టిగా ఉన్నారు. వెనకటి రోజులల్లా పెద్ద మనుషులు ఇట్లా కారాలు, కారపొడ్లు ఇంట్లో చెట్లు ఉంటుండే, ఇంటి వెనక చెట్లు ఉంటే తెంపాలే ఇట్లా కారపొడి చేసుకొని ఒక డబ్బా, ఒక ఏంటంటే ఒక గంజులో పోసుకొని పెట్టుకుందరు. గడికేసి ఒక దాంతో వేసుకొని తిందురు. ఇక ఏంటంటే ఇప్పుడు మనము ఇది మర్చిపోయి వేరే తిండి తింటున్నాం. ఇది అప్పటి తిండి. ఆ వెనకటి ఫుడ్ అన్నది మేము ముందు పెడుతున్నా. ఇక నేను ఏంటంటే ఇది కరివేపాకు కారం అంటే వదలకుండా తినాలి, కమ్మగా ఉంటుంది. చేసుకుందాం పని. ఎట్లా చేద్దాం అన్నది చూడండి. పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనం కరివేపాకు కారం అంటే ఇక ఏంటంటే చేయరాదన్నది. ఇట్లా పల్లి ఆయిల్ అన్నా, నువ్వుల ఆయిల్ అన్నా, మనం కారాలు చేసుకున్నా కానీ, పచ్చళ్ళు తొక్కులు పెట్టుకున్నా కానీ ఇది వాడుకోండి. ఎందుకంటే వేరే ఆయిల్ అంటే బాగుంటుంది. ఇది మన స్టోర్ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. కొంచెం కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మంట సన్నం పెట్టుకోవాలి, మీడియం పెట్టుకోవాలి మంట. ఇక మినపగుళ్ళు ఒక 2 టీ స్పూన్లు పోసి, ధనియాలు
ఇవి ఒక 2 టీ స్పూన్లు. ఈ కప్పుకు ఇవి ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే ఇది కరివేపాకు ఎట్లా తీసుకున్నామో దాని మీదకి నేను లెక్క చెప్తున్నా. జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్. మెంతులు అయితే షుగర్కి మంచిది కదా, 1/2 టీ స్పూన్. ఇట్లా ఒకసారి ఇట్లా అట్లా ఎగుతుంటే ఇక పల్లీలు ఉడకే కాదు మంచిగా. ఇప్పుడు ఎండిన మిక్స్ చేసుకుందాం. ఒక 8 దాకా వేసిన చూడండి. అవి అట్లా గోలినాకనే మనం కరివేపాకు, ఇది మంచిగా గోలాలి. కరివేపాకు మనము ఎప్పుడైనా కానీ మనము ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటేనే మంచిగా పదం లేకుండా చేసుకోవాలి. పదం లేకుండా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. గోలు ఉడక మంచిగా గోలాలి. మాడనియద్దు, మాడితే టేస్ట్ పోతుంది ఏదైనా కానీ. ఇవి పప్పు దినుసులైనా మన పల్లీలైనా ప్రతిదీ మాడనియద్దు. కరివేపాకు అయినా కానీ మంచిగా ఇట్లా గోలినట్టుగా అవ్వాలి. గోలినట్టు అయితే టేస్ట్ ఉంటుంది. సన్నం మంట మీద వేసుకోవాలి. గోలాలరా, గోలితేనే బాగుంటుంది. ఎందుకంటే మనం మాడ కొట్టద్దు. కరివేపాకు మాడిందంటే అది బొగ్గు లెక్క అయిపోయి టేస్ట్ మారిపోతుంది. కరివేపాకు ఎట్లుంటుంది అని మీద మంచిగా ఉంటుంది. మనం గోలిచ్చుట్లుంటుంది. ఇది ఏంటంటే ఖరాబ్ చేయొద్దు. కొంచెం పసుపు వేసుకుందాం. ఇండ్లని టీ స్పూన్లో సగం వేసుకున్నా. ఇంగువ గుడికి వేసుకుంటా. ఇండ్లని ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంగు వేసుకునేది చూడు. మన పచ్చళ్ళల్లో అయినా కారాలలో అయినా కానీ ఇంగువ కమ్మగా వస్తుంది. మంచి గోలాలి. వాసన ఎట్లా వస్తుందిరా? ఇవన్నీ గోలి మెంతులు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, పచ్చిమిర్చి దగ్గరికి వస్తుంది చూడు ఎట్లా వస్తుంది. ఈ రకంగా గోలాలి. ఈ రకంగా గోలినాక ఇప్పుడైతే ఇట్లా గోలింది కదా, ఇప్పుడు చల్లగా అయితే కడక అవుతుంది. ఇది కరివేపాకు అయినా కానీ పప్పులన్నీ మంచిగా ఏంటంటే గోల్డ్ కలర్ పప్పులు గోలాలి. పప్పులైనా ఇవైనా. ఎందుకంటే మనకు ఈ మాడిపోతే టేస్ట్ అనేది రాదు. టేస్ట్ రాదు. మనం తిన్నా గుడక మంచిది కాదు. మన బాడీకి గుడక అవి కరెక్ట్ మంచి పోషక విలువలు అన్నాయి అందయి. మనకు మాడిపోయినాక బొగ్గ తిన్నట్టే ఇక బంద్ చేసుకుంటుంది. చల్లగా కావాలి. చల్లగా అయినాక ఇట్లా వేసుకుందాం అన్నది. ఇక ఫ్యాన్ కలిపి పెట్టుకుంటుంది. కడాక అయిపోయింది చూడు. ఇట్లా అంటే ఇట్లా కావాలి. ఇట్లా ఈ రకంగా అయితేనే ఇంట్లో వేసేద్దాం. చల్లగా అయినాకనే మనం ఇంట్లో వేసుకోవాలి. ఇక మాడలేవు చూడు ఎంత మంచి గోల్ని ఇట్లా గొలిచుకోవాలి. గోల్డ్ కలర్లో గొలిచుకోవాలి. మాడ కొట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇక మాడిపోయినంటే మనకు చేసుకోకుండా సరే, కానీ చేసుకొని వేస్ట్. ఇక అది మంచిగా వేయలేము. మనం ఎప్పటికీ మళ్ళీ తినలేము. ఎప్పుడు ఉడక మంచిగా ఉండదన్న ఫీలింగ్ వస్తుంది. మంచిగా వేసుకోకపోతే మంచిగా లేదనిపిస్తుంది. ఇక ఎప్పటికి మంచిగా లేదనిపిస్తుంది. ఇట్లా కొద్దిగా వేసుకున్నా సరే కానీ ఒడిసినా కొద్దిగా చేసుకోవచ్చు. ఒక గ్లాస్ అంటే నింపి పెట్టుకోదు. ఏంటంటే ఇక మనకు అది అయినా కానీ చేసుట్లుంటది. చేసినామంటే పర్ఫెక్ట్ ఉండాలి కదా. అరే తేజ నేను ఎట్లా చేస్తారా? ఏదన్నా ఖరాబ్ ఉంటుందా? ఒక్కటి ఖరాబ్ ఉండదు. మళ్ళీ ఏంటంటే ఇట్లా మాడిపోయింది అన్నది ఉండదు. మాడిపోయింది టేస్ట్ మాత్రం లేట్ అయినా సరే కానీ టేస్ట్ మాత్రం మారిపోకుండా ఎంత టేస్ట్గా అయ్యేటట్టుగా చూపిస్తానో ఇక చెప్తున్నా. అది నాకు గొప్ప కాదు. 2 టీ స్పూన్లు వేస్తున్నా. ఉప్పు ఉడక కొలత చెప్తున్నా. 2 టీ స్పూన్లు దొడ్డుప్పు. చింతపండు ఇట్లా చూసుకోవాలి. మంచిగా చూసుకొని వేసుకోవాలి. చింతపండు అయినా కానీ ఇట్లా మనం ఏదైనా నారున్నా కానీ ఇట్లా తీసేసుకొని ఇట్లా తీసుకొని వేసుకునేది చూడాలి. గింజలు ఉంటాయి మనకు. గ్రైండర్ పట్టం కూడా ఇబ్బంది. అప్పుడు వాళ్ళు దంచుకున్నారు. మనం ఇంకా మంచిగా గ్రైండర్లలో వేసుకుంటూ ఎంత మంచిగా ఏంది కష్టం అన్నది ఉంటుంది. మనం అన్ని గ్లాసులలో నింపి పెట్టుకుంటే ఎప్పుడు ఇంత మనము ఏంటంటే దోశలు పోసుకున్నా దాన్ని వేసేసుకోవచ్చు. దేని మీద అయినా కమ్మ ఉంటుంది. ఏమో చింతపండు ఎందుకంటే ఉసిరిగా అంతా వేసిన బాగా పులుపు ఏం రాదు. చూద్దామా ఎట్లా వచ్చింది చూడు. ఇట్లా అక్కడక్కడ కొంచెం పప్పాలు ఉన్నా కానీ బాగా సన్నగా కాకుండా కానీ ఇట్లా కమ్మగా వాసన వస్తుంది. ఇంత బాగా వస్తుందా? ఇక దీంట్లో మనము దేనికైనా దోశకి వేసుకోవచ్చు, జొన్న రొట్టెకి తినచ్చు, అన్నంకు తినచ్చు.
మనము ప్రతిదానికి ఉడక తినచ్చు, ఎంత బాగుంటుందో. ఇక కారం అంటే కారపొడి అంటే కరివేపాకు కారపొడి అంటే వదలకుండా తినచ్చు. మనము మాడగొట్టినామనుకో బొగ్గు లెక్క వస్తుంది అది. ఎల్లిగడ్డలు ఇట్లా పొట్టుతోటి వేసుకోండి. ఇట్లా ఒకసారి తింపుకుంటే అది ఎక్కువ నలగద్దు, సన్నగా మాత్రం కావద్దు. సన్నగా అయితే మంచిగా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఒక 10 పాయలు వేసిన ఈ కరివేపాకు ఒక్కసారి దింపుకుంటా ఇట్లా. ఈ రకంగా ఉండాలి. అక్కడక్కడ మనకు ఎల్లిగడ్డ ఉడక ఇట్లా కమ్మగా వస్తుంది. ఇట్లా ఒక దాంట్లో మనం చల్లగా కావాలంటే ఒక దాంట్లో వేసేసుకోవాలి. కరివేపాకు కారం అది రెడీ. హెయిర్ కు జుట్టుకు చాలా మనకు బాడీకి కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. మనము ఏంటంటే ఇట్లా వేసి పెట్టుకున్నామంటే ఇక ఎప్పుడు ఇంత అన్నం వేడి అన్నం మన ఫస్ట్ ఒక ముద్దకు వేసుకొని కలుపుకొని తినరు. నెయ్యి వేసుకొని తినచ్చు, నూనె వేసుకొని తినచ్చు. పిల్లలకు కూడా ఒక ముద్దకు పెడితే ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా తింటారు. ఇంతే. ఇక కొంచెం చల్లగా అయినాక గ్లాస్ దాంట్లో నింపుకోవాలి. తినిసు పెట్టిన తేజ. ఇక ఇది ఏంటంటే పాత రోజులల్లది, వెనకట మా బాపమ్మ వాళ్ళు చేసుకున్న రోజులల్లది ఈ ఫుడ్డు. ఇట్లా వేస్తురు, ముద్దలు కలిపి పెడుతురు, ఎంత కమ్మగా తింటుంటేమో. కొంచెం పచ్చి నూనె వేస్తురు, పచ్చి నూనె వేసి కలిపి తినబెడుతురు. నెయ్యి వేస్తురు. ఇక ఇట్లా బరకగా ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. ఇక కమ్మగా వస్తుంది. ఒక గ్లాస్ దాంట్లో నింపి పెట్టుకున్నామంటే కమ్మతనంలో సూపర్గా. కరివేపాకు కారం పొడి వేసేసింది మమ్మీ. హెల్త్కు, హెయిర్కి అయితే మెయిన్ హెయిర్కి చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. మా అమ్మమ్మ చేస్తుండే, ఇప్పుడు మమ్మీ కూడా చేస్తుంది. ఇంకా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చేమో. నెయ్యేనా ఆయిలేనా? అప్పటి పాతకాలం వంటలే సూపర్. వేడివేడి అన్నంలా కరివేపాకు పొడి వేసుకొని మనం దోశ మీద కూడా వెళ్ళి అల్లుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. దోశకు కూడా, టిఫిన్లకు కూడా బాగుంటది, మన ఇడ్లీలో కూడా బాగుంటది, వస్తుంటది. టిఫిన్స్లో కూడా యూజ్ అవుతుంది. టిఫిన్స్లలో కూడా మస్తు యూజ్ అవుతుంది కరివేపాకు అంటే. ఇక మీకు తెలుస్తుంది దానివల్ల ఎంత ప్రయోజనాలు ఉంటాయో. సూపరా, అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయి, మస్తుంది, మంచిగా. ఖచ్చితంగా వేసుకోండి, మీకు నచ్చుతుంది. చాలా బాగుంది, మంచిగా ఉంది అక్క. బాగుందా? సూపర్ ఉంది. నేను కూడా వేడి అన్నం వేసుకొని తింటా. తిను మమ్మీ. తింటావా అని ఒక ముద్ద? అక్క పెట్టి తింటావా అని? పెడతావు కదా. తిను, బాగుంది, మంచిగా ఉంది, అన్ని పర్ఫెక్ట్గా పడ్డాయి. ఉంది కదా, ఖచ్చితంగా వేసుకొని. మమ్మీ పక్కా కొరతలతో చెప్పింది, సూపర్ ఉంది. చేసుకొని ఎట్లుందో మాకు ఎప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.